యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారని ఆశిస్తూ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భావం ఏంటంటే, చాలామంది రెండు అంశాల గురించి మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, దేవుడు లేడు అని కొన్ని ప్రశ్నలు నన్ను వేశారు, ఉన్నాడా లేడా అని. ఇంకోటి ఏంటంటే, మన బోధకులు వేరే బోధకుల మీద పెడుతున్న నిందలు, వీటి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మొన్నటి వీడియోలో జాన్ పాల్ అనే ఒక పాస్టర్ గారు రాజ్ ప్రకాష్ ఇంకా చాలామంది అలాంటి సేవకుల మీద కొన్ని విమర్శలు చేశారు. ఏం విమర్శన అంటే, అక్కడ మహిమపరచబడుతున్నది ఎవరు ఆయన ప్రశ్న. మహిమపరచబడుతున్నది ఎవరు అంటే, దేవుడే మహిమపరచబడుతున్నాడు ఆయన ద్వారా. అది మనం గ్రహించాలి. అంతేగాని ఆయన వేసుకున్న వేషం, మనము చర్చికి దేనికి వెళ్తారండి? నేనన్నా నాలాగా ఎంతోమంది విశ్వాసాలు చర్చిలకు దేనికి వెళ్తారు? దేవుని యొక్క కృప పొందడం కోసము. దేవుడు మమ్మల్ని గుర్తించాలి, దేవుడు మా మనవలను ఆలకించాలి, దేవుడు మనల్ని చూడాలి, దేవుని దృష్టిలో మనం ఉండాలి అని ఒక ఆశతో చర్చికి వెళ్తారు. ఆ ఆశతో వెళుతున్న విశ్వాసులకు సరైన బోధ రాజ్ ప్రకాష్ చెప్తున్నాడు. అలాగా చాలామంది చెప్తారు, విశ్వాసంలో బలపరచడం కోసమని కొన్ని ఎంకరేజ్ మాటలు చెప్తారు. పాటలు పాడుతూ ఎమోషనల్గా వచ్చేటటువంటి ఆ నాట్యం కానీ, ఆ యొక్క డ్యాన్స్ కానీ దేవుని మహిమ కోసమే. అలాగా హీరో అవ్వాలి, పాపులారిటీ కావాలి అంటే రాజ్ ప్రకాష్ ఏ సినిమా ఫీల్డ్లోకి పోయి నేను హీరోగా చేస్తాను, నేను కొంచెం డబ్బులు ఇస్తాను సినిమా తీయడానికి, నన్ను హీరోగా తీసుకున్నాంటే తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే హైటు వెయిట్ బాగుంది, తెల్లగా చక్కగా బాగుంటాడు. మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు? ఆయన గొప్ప కోసం అయితే ఆయన సినిమాలోకి వెళ్ళేవాడు కదా. మరి ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చి అందరితోటి నిందలు పడుకుంటా నలుగురిని గ్యాదర్ చేసుకొని ఒక 40 మందితోటి స్టార్ట్ చేసిండు ఆయన. మరి 40 మందితో స్టార్ట్ చేసినవాడు పాపులారిటీ కోసమే స్టార్ట్ చేసినవాడు అయితే ఆ 40 మందితో దేవుడు ఆపేస్తాడు. ఎందుకంటే వాక్యంలో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. ఒకవేళ రాజ్ ప్రకాష్ పాలు ప్లస్ అలాంటి సేవకులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు తమ్మును తాము హెచ్చించుకోవాలని ఆశపడుతూ అలాగా చర్చిలో చేస్తూ ఉంటే దేవుడు తొక్కేవాడు. దేవుడు నిన్ను నన్ను, ఎందుకంటే బిలాము శపించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆపాడు. అలాగా ఎన్నో విధాలుగా దేవుడు ఆపుతాడు. యుద్ధాలకి దేవుని యొక్క ఆజ్ఞలైనదే ఆనాడు రాజుల గ్రంథంలో రాశారు కదా. ఆ రాజులు దేవుని ఆజ్ఞ లేకుండా వీళ్ళు సొంతంగా వెళ్తే దేవుడు ఆపేస్తాడు. తమ్మును తామను హెచ్చించుకొని సౌల్ని తొక్కేశాడు. ఎందుకంటే ఈయన పాపులారిటీ కన్నా దావీదు పాపులారిటీ పెరుగుతుంది అని ఒక దురుద్దేశంతో, అసూయతోటి, కుళ్ళుతోటి అతన్ని చంపాలని చూసి, ఈయన పైకి రావాలని చూసి, దావీదు స్తుతింపబడాలని ఏమీ ఆశించలే. ఆయన ఏమి ఆశించలే. ఆయన దేవుని నిందించారు. దావీదు దేవుడిని దూషిస్తున్నాడు అన్యులు అని ఒక రోషంతోటి, పౌరుషంతో యుద్ధానికి వెళ్ళాడు. కోపం వచ్చింది ఆయనకి. అంతే తప్ప అతన్ని హెచ్చించుకోవడానికి, రాజునైపోవాలని ఆశతో వెళ్ళలే. దేవుణ్ణి దూషించాలని కోపంతో వెళ్ళాడు.
ప్రాణం పోతే పోయింది, నా దేవుడిని నిందించడానికి నేను బతకనేనా, వాడిని చంపేస్తా అనేసి బయలుదేరాడు. గోలియత్ ఎంత కూడా 14 అడుగులు, ఈయనంత 6 అడుగులు. ఒకే ఒక షాట్ తోటి దావీదు కొడితే మళ్ళీ ఇజ్రాయెల్ సైన్యంలోకి వచ్చి పడతారు. దావీదుని కూడా విమర్శించారండి, అన్నలు తిట్టారు. అక్కడ ఈయన దావీదు నేను వాడిని కొట్టేస్తానని బయలుదేరినప్పుడు అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ, ఎవరై నీ సైజు, నీ వెయిట్, నీ వయసు చూసుకున్నావా? నువ్వు ఏం చూసుకొని గోలియత్ మీద యుద్ధానికి వెళ్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు? యుద్ధమో యెహోవాదే అన్నాడు. తను తాను హెచ్చించుకున్నాడా? దేవుడు హెచ్చింపబడాలా, దేవుడు మహిమపరచబడాలా, దేవుడు దూషింపబడకూడదు, దేవుడు నిందింపబడకూడదనే ఉద్దేశంతో, ఒక మంచి పౌరుషంతో, ఒక రోషంతో వెళ్ళాడు. వెళ్ళి దావీదుని కొట్టొచ్చాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. అక్కడ హెచ్చింపబడింది దావీదు కాదు, దేవుడు. ఆయనే సాక్ష్యం చెప్పాడు. దావీదు హీరోయిజం చేసినట్టే అనుకుంటే మీలాంటి జాన్ పాల్ గారు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, దావీదు తన్ను తాను హెచ్చించుకోవడానికి, పాపులారిటీ అవ్వడం కోసం గోలియత్ మీదకి యుద్ధంకి వెళ్ళి తన్ను తాను హెచ్చించుకొని పొగడబడ్డాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది ఓడించాడు అనేసి దావీదుని హెచ్చిచ్చారు ప్రజలు. ఎవరు చెప్పలే, ప్రజలంతటా ప్రజలే దేవుని స్తుతిస్తూ, దేవా మాకు ఇలాంటి దావీదుని ఇచ్చావు కాబట్టి దావీదుని ఎంకరేజ్ చేస్తూ, అతనితో సహకరిస్తూ, వీళ్ళైతే యుద్ధానికి వెళ్ళలేరు, సైన్యం వెళ్ళేటప్పుడమే ఎక్కిరిచ్చారు, వెళ్ళేటప్పుడు అసహించుకున్నాడు, విమర్శించాడు, ఎటకారం చేశారు. సర్కాస్టిక్ టాక్స్ అంటే ఎటకారపు మాటలు. అంటే ఈడేం చేస్తాడు, ఈడెళ్ళి చూడు అక్కడ ఒక్క గోలియత్ ఒక్క తన్నుదంతే మళ్ళీ మన దగ్గర వచ్చి పడతాడులే అని ఎటకారం చేసే ఉంటారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. మనలాంటి మనస్తత్వం అంటే రాజ్ ప్రకాష్ మంచి హీరోలాగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మనము కుళ్ళుకుంటాం ఎందుకంటే మనకన్నా ఎక్కువ అవుతున్నాడు. జాన్ పాల్ గారు చాలా జ్ఞానవంతుడు, తెలివైనవాడు. ఆయన మెసేజ్లు నేను చాలా మంచిగా వింటూ ఉంటాను. కానీ ఈ మధ్యన ఆయనకి ఏమైందో నాకైతే తెలియదు, కానీ చాలా మంచి సేవకుడు అని అనుకుంటూ ఇప్పుడు ఆయన మీద నాకు చెడ్డ దాన్ని ఏమంటారు ఇంప్రెషన్ పోయింది, బాధ అవుతుంది. నా సహోదరుడు, ఒక సహోదరుడు లాంటి వాడు ఎందుకు వేరే వాడిని విమర్శిస్తున్నాడు? దేవుడు మనకేం చెప్పాడండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పమని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? వీడిలా తయారయ్యాడు, వీడు పాపులారిటీ కోసము, దాన్ని ఏమంటారు, తను తాను హెచ్చించుకోవడం కోసం ఆడు గొప్పలో అందరికి ప్రదర్శిస్తూ అక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తూ వాడి వైపు అందరిని తిప్పుకుంటున్నాడు, అందరు ఆయన్ని హెచ్చిస్తున్నారు అనేసి మనం చూస్తున్నది అదే. కానీ అక్కడ హెచ్చింపబడుతున్నది దేవుడే. ఆయన హెచ్చింపబడాలంటే ఏ సినిమాలోకి పోయి ఆయనకి బోల్డ్ ఛాన్సెస్ వచ్చి ఉండొచ్చు, నాకు తెలీదు, మనకు చెప్పే ఉంటాడు, నేను వినలేదు. చాలా ఛాన్సెస్ సినిమాల్లోకి వచ్చి ఉండొచ్చు. అభినయ దర్శన్ ఎంత బాగుంటాడు. ఆయన పాపులారిటీ కోసం, డబ్బుల కోసం, పాపులారిటీ కోసం ఏదో చేస్తున్నాడు అని అదొక మాట చెప్పిండ్రు మీరు. ఇంకోటి ఏంటంటే పాపులారిటీ కోసం అనేసి చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు? డబ్బుల కోసం చేస్తున్నారని చెప్పారు జాన్ పాల్ గారు. జాన్ పాల్ కదా చాలామంది ఉంటారు, ఆయన పబ్లిక్ అయ్యాడు,
కొంతమంది ఏమో ఆయనకి మెసేజ్లు ఇస్తూ సహకరిస్తున్నారు. పాపులారిటీ కోసం ఎవరు కూడా, ఏ సేవకుడు కూడా వెళ్ళాడు. అలా వెళ్ళినట్టయితే దేవుడు తొక్కిపేతేస్తాడు. తొక్కువాడు హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. మోషే పాపులారిటీ కోసం అని బండతో మాట్లాడంటే వెళ్ళి కొట్టాడు. కొట్టమంటే మాట్లాడమంటే ఒకసారి మాట్లాడాడు. ఇంకోసారి ఏమో ఒకసారి ఫస్ట్ కొట్టమంటే కొట్టడానికి వెళ్ళాడు, బాగుంది. రెండోసారి మాట్లాడమంటే ఈయన ఏం చేశాడు, కొట్టాడు. కొట్టినందుకు ఏం చేశాడు, నా చిన్న తప్పు. తను తాను ఆయన మోషే తను తాను హెచ్చించుకోవడానికో మరి ఏ ఉద్దేశంతో, కోపంతో, మరి దేంతో, ఏ ఉద్దేశం పెట్టుకొని కొట్టాడో దేవుడికి తెలియాలి. కానీ మొత్తానికి దేవుడు ఏం చేశాడు, తొక్కి పడేశాడు. కానానంలో అడుగు పెట్టకుండా చేసి పడేశాడు. చూసారా, శిక్ష అలాగా భయంకరంగా ఉంటుంది. అది దేవుని శిక్ష చాలా డేంజర్. దేవుడితో పెట్టుకోవడం. దేవుడితో పెట్టుకోకండి, నేను మీ మంచి కోసం చెప్తున్నాను. దేవుని కృప కోసం మనం ఎదురు చూడాలి. ఆయన చేస్తున్నది నాకు తెలిసినంత వరకు ఆయన అట్రాక్షన్ ఎందుకు పెడతాడంటే, ఒక మనుషులు ఏదో విధంగా మీరు సువార్తను ఏదో విధంగా ప్రకటించండి అని బైబిల్లో ఉంది. ఏదో విధంగా రప్పించి అందరిని మార్చాలి. యవ్వనస్తులు పాడైపోతున్నారు. మీకు తెలుసు కదా, పాపం ఆయన ఎవరదే చార్ల్స్ క్రిక్ని చంపేశారు. యవ్వనస్తులు పాడైపోతారన్న బాధతో ఆయన వెళ్తే ఆడేదో అందరికి అడ్డొస్తున్నాడు అనేసి చంపి పడేశారు. అసూయ, కుళ్ళు, కుతంత్రం. దయచేసి జాన్ పాల్ గారు, ఎవరు కూడా తన్ను తాను హెచ్చించుకున్నాడు తగ్గింపబడాలని బైబిల్లో ఉంది. తగ్గింపబడతారు. మనము దాన్ని ఏమంటారు, మనం ప్రయత్నాలు, దేవుని పనులు, మన ప్రయత్నాలు పని చేయవు. మనం పాపులర్ అవ్వడం లేదంటే మన మనసు ఎట్లా ఉంటుందో దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎక్కడనే ఉన్నాం. నేను సేవకుడనే, మరి నేను ఇంకా నాకు రాజప్రకాశం నా కొడుకు అంతటి వాడు. అంత ఏజ్ డిఫరెన్స్ మాకు. కాబట్టి మనం హెచ్చించుకుంటే అయ్యే పని కాదు. దేవుడు తొక్కేస్తాడు. ఆయన హెచ్చించబడాలి. హెచ్చింపబడ్డాడు ఆయన దేవుడితోటి. యోసేపు తను తాను హెచ్చించుకున్నాడా? తండ్రికి వెళ్ళి చెప్పాడు, నాకు ఇలా కళ వచ్చిందంటే అందరికి కోపం వచ్చింది. అంటే తను తాను హెచ్చించుకుంటున్నాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ దేవుని ప్లాన్ అనేది దేవుడికి తెలియదు. అక్కడ ఫ్యూచర్లో ఆయన హెచ్చింపబడతాడు యోసేపు అని ఆయన దేవుడు దర్శనం ఇస్తే, ఆ దర్శనం తండ్రికి చెప్తే తండ్రికి కోపం వచ్చింది, పిల్లలకి అన్నలకి అందరికి కోపం వచ్చింది. కుళ్ళు. కాబట్టి హెచ్చించుకోవడం అంటే తను తాను పాపులారిటీ చేసుకోవడం కోసం ఎవడు కూడా ప్రయత్నిస్తే దేవుడు తొక్కి పడేస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తన్ను తాను హెచ్చించుకోవడం తగ్గింపబడని బైబిల్లో ఆజ్ఞాపించేసాడు దేవుడు. అంతే. ఎవ్వరు కూడా దేవునికి వ్యతిరేకంగా పోయి చేస్తామంటే అది అయ్యే పని కాదు. అది సినిమాలో సాధ్యంగానే నిజ జీవితంలో దేవుని సేవకు సంబంధించిన దాంట్లో అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాజప్రకాష్ చేస్తున్నది తప్పో రైటో మనం తీర్పు తీర్చకూడదు. ఆయన చెప్తున్నది బోధలన్నీ బాగానే ఉన్నాయి. యవ్వనస్తులకి చక్కని ఎంకరేజ్మెంట్, విశ్వాసంలో ఆ యవ్వనస్తులు బలపడడం కోసం ఏ విధంగా బలపడతారో, ఏ విధంగా బలపడాలనే ఉద్దేశంతో చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది తప్ప, యవ్వనస్తులు మారాలి, యవ్వనస్తులు సరైన మార్గంలో పోవాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మళ్ళా డానియల్ ప్రణీత్ రాసిన పాట గురించి
చెడ్డగా చెప్పారు. దానియేలు ప్రణీత్ గారు ఏమన్నాడు? కథనే మారుస్తానన్నాడు. మీకు ఒక మాట తెలుసా? దాన్ని పట్టుకొని మీరు చాలా ప్యానిక్ చేశారు. ప్యానిక్ అంటే దాన్ని ఏమంటారంటే ఎక్కువ ఓవర్గా దాన్ని ఏదో అందులో ఏదో పెద్ద ఘోరమైన పాపం ఉన్నట్టు, అందులో ఏదో పెద్ద ఘోరమైన పాపం ఉన్నట్టుగా ప్యానిక్ చేశారు. దాన్ని ఏమంటారంటే తెలుగులో దాన్ని ఎక్కువ చేసేసారు. ఏముందండి అందులో? కథ మారుస్తాడు, కథ మార్చేవాడు దేవుడు. అపోస్తల కార్యము యాక్ట్స్ 17:6లో 17:6 చదువుకోండి. శిష్యుల్ని అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో భూలోకమున తలక్రిందులుగా చేయవారు అంటే అర్థం ఏంటి? ఉల్టా చేసేయడం, అప్సైడ్ డౌన్ అని ఇంగ్లీష్లో అంటారు. క్రైస్తవుల శక్తి అది. ఏది? కథలు మారుస్తారు, జీవితాలు మారుస్తారు. అది మార్చేది రాజప్రకాష్ కాదు, డానియేల్ ప్రణీత్ కాదు, ఇంకెవరన్నా సింగర్స్ కాదు, ఇక ఎవడో బోధకులు కాదు, సింగర్స్ కాదు. ఎవడో మార్చలేడు. మనుషులు మార్చే శక్తి ఏ మానవుడికి లేదు. మనసులు మార్చాలన్నా, మనుషులు మారాలన్నా, దేవుని యందు విశ్వాసంలోకి రావాలన్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ అక్కడ ఆజ్ఞాపించాలి. నేను ఒక మాట చెప్తా, ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ ఆన్ అవుతుంది. అట్లా ఇక్కడ మనము చెప్పిన వాక్యము ఫలించాలి అంటే దేవుని ఆజ్ఞ ఉండాలి. అది వాళ్ళ హృదయంలో నాటుకొని ఫలింపచేయాలి. ఫలిస్తేనే వాడు మారుతాడు తప్ప ఏదో ఈడ చెప్పేసి ఏదో పాటలు పాడేసినంత మాత్రాన మారారండి. దేవుని శక్తి ఎటువంటిదంటే నువ్వు చెప్పే వాక్యాన్ని భూమిని తలక్రిందులుగా చేసేటటువంటి శక్తి ఆ వాక్యంలో ఉంటుంది. ఆ వాక్యం నీ ద్వారా వెళ్ళాలి. వీఆర్ స్పీకర్స్ అంటే ఒక స్పీకర్ డబ్బా లాంటి వాడు. ఒట్టి సౌండే ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ సౌండ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చిన వాక్యము మన ద్వారా వెళ్ళబడుతుంది, బయటికి వస్తుంది. ఆ బయటకు వచ్చిన వాక్యము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఫలింపజేయబడుతుంది. చెవులు గలవారు వినుగాక అని దేవుడు ఎందుకంటాడు? మనసున్నవాడికైతే ఆ వాక్యంకి వెళ్ళిపోద్ది, మనసులోకి వెళ్ళిపోద్ది. అంటే నీ హృదయ ద్వారాలు దేవుడి కోసము. ఇప్పుడు చర్చెస్కి ఎందుకు వెళ్తారంటే చాలామంది మీరు చెప్పిన ప్రకారంగా అయితే చర్చికి వెళ్ళేవాడు కూడా దేవుని కోసం వెళ్ళడు, వాళ్ళ పెర్ఫార్మెన్స్లు చూడటానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆదివారం చర్చికి వెళ్ళిపోతాను. నాకు సంఘం లేదు, మాకు చర్చి కట్టడానికి డబ్బులు లేవు, మాకు ఇల్లు లేదు, ఆస్తి లేదు అనేది. మేము అన్నీ వదులుకొని వచ్చేసాం. కోట్ల ఆస్తులు వదులుకొని యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు తప్ప మా దేవుడు ఎవడు లేడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వదులుకొని వచ్చేసాం. నేనేమి హెచ్చింపబడాలని ఏం కాదు, మనం విమర్శించుకుంటుంటే నాకు బాధగా ఉంది. ఒక అన్న తమ్ముడి మీద లేదా తమ్ముడు అన్న మీద నిందలు వేస్తూ బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? అదే మనం చేస్తున్న పని. అది తప్పులు లేకుండా ఏ మనిషి ఉంటాడు చెప్పండి? అభినయ్ దర్శన్ ఏమన్నాడు? మీకు మెసేజ్ పెట్టాడు కదా, బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు కదా. అది విన్నారో లేదు నాకు తెలియదు, కానీ వినండి ఒకసారి, 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. బుద్ధి రావాలి మీకు. బుద్ధి లేదు. మనము నిందించుకుంటుంటే ఎన్నో నిందలు వస్తాయండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నీ బిగినింగ్ నుంచి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. అంటే మీరు ఏ గ్రూప్లో ఉన్నట్టు? మీరేమో
రెండు క్రీస్తులు ఉన్నారు. ఒకటేమో అంత్యక్రీ ఆ, క్రీస్తు విరోధి, ఇంకోటేమో యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమో నిజమైన క్రైస్తవుడు, అంత్యక్రీస్తు. వీళ్ళు మహిమపరిచేది యేసుక్రీస్తునా అబద్ధపు క్రీస్తునా? అసలు ఆ ప్రశ్నకి ఏమన్నా బుద్ధి ఉండి మీకు తెలివి జ్ఞానం ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. చాలా హైఫై లెవెల్లో మీరు పాపులారిటీ అవ్వడం కోసమే పనికిమాలిన ప్రశ్నలు వేస్తున్నారు. మీ పాపులారిటీ పెంచుకుంటున్నారా ఏంది? అంతే కదా. యాంటీ క్రైస్ట్ ఎక్కడొచ్చాడండి? ఇంకా వచ్చేసాడా? ఇంకా రాలేదా? ఇంకా రాలే, వస్తాడు. వచ్చే వరకు ఎవడు వర్షిప్ చేయరు. ఆయన వర్షిప్ చేయించుకుంటాడు బలవంతంగానే, లేకపోతే చంపేస్తాడు. 666 నెంబర్ వేసుకోవాలా, ఆయన వర్షిప్ చేయాలి. అది యాంటీ క్రైస్ట్. ఇంకా రాలే. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, వచ్చేయండి అంటాడు. యేసు ప్రభు అది ఏంటంటే ఏ ఉద్దేశంతో చెప్పాడంటే, మా చర్చ మంచిది, మా చర్చలో స్పిరిచువాలిటీ ఉన్నది, ఆ చర్చలో లేదు, ఆ చర్చ పాస్టర్ మంచివాడు కాదు. ఇదే విమర్శ. నేను చిన్నప్పటి నుంచి నాకు దేవుడు ఎరిగినప్పటి నుంచి దేవుడిని తెలుసుకుని మారు మనసు పొంది క్రైస్తవుడుగా మారి యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించినప్పటి నుంచి వింటున్న మాట ఏంటంటే, మా చర్చిలోనే మా పాస్టర్ని విమర్శిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా తప్పు అట్లా అనకూడదు. ఒక అభిషేకం ఆయన జీవితాన్ని అంతటిని సమర్పించుకొని అక్కడికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చి ఆయన అక్కడ నిలబడ్డాడు మనకు తెలియదు కదా అని అంటే, నీకు తెలీదు డేవిడ్, నీకు తెలీదు, వాడు ఇలాగా నువ్వు చూసావా అంట. లేదు, చూడలే. మరి ఎలాగనుకుంటుంటే ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ అలా ఉంది. నో సారీ, బాడీ లాంగ్వేజ్లు చూసి, ప్రవర్తనలు చూసి, అక్కడున్న డ్యాన్సులు చూసి మనం జడ్జిలు చేయకూడదు. వాళ్ళు వేసుకున్న డ్రెస్అప్ని గురించి చూసి జడ్జ్ చేయొద్దు. వాళ్ళు చూపిస్తున్న పెర్ఫార్మెన్స్ని చూసి మనం జడ్జిలు చేయొద్దు. తీర్పు తీర్చబడతారు. అనవసరంగా దేవుని చేతిలో అనవసరంగా దెబ్బలు తినడం దేనికి? దేవుడు కొడితే దెబ్బ మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులను చూసి మనము విమర్శించకుండా దేవుని రాజ్యము ప్రచురింపబడాలి, అందరూ దేవుని తట్టు తిరగాలి, దేవుని తట్టు ఏ విధంగా తిరుగుతారో అనే ప్రయత్నాలు చేస్తూ ఉండాలే తప్ప ఈ విమర్శించుకుంటూ ఉండడం మంచిది కాదు. అది డైవర్షను. దేవుని వాక్యాన్ని, దేవునికి అపకీర్తి తేవడం కోసం సైతాను పన్నుతున్న పన్నాగాలి. ఎవరు దాంట్లో దూరి అది వాడుకుంటుంది వాళ్ళని. ఇలాగ ఏంటంటే మనుషులు డైవర్ట్ చేయడం. సైతాన్ని పరలోకానికి వెళ్ళి నీకేంది, యోబు చుట్టూ అగ్ని కంచెన వేసేసావు, యోబుని ఆశీర్వదించేసావు, యోబు అన్ని ఇచ్చేసాడు కాబట్టి నువ్వు నిన్నే దేవుడిగా పూజిస్తాడు అనేసి దేవుడిని అనవసరంగా బాధ పెట్టింది. అలాంటి కాదంటే నాకు రుజువు కావాలి. ఇప్పుడు అదే అంటే ఏంటంటే డైవర్ట్ చేయడం, మనిషిని డైవర్ట్ చేసి లేనిపోయినవన్నీ ఆడ జరుగుతున్న కార్యాలు మీకెందుకు? మీ చర్చి మీరు చూసుకోండి, ఎవరి చర్చి వాళ్ళు చూసుకోండి, ఎవరి చర్చిని వాళ్ళు డెవలప్ చేసుకోండి, ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళు చేసుకోండి. దేవుడు ఎక్కడ? దేవుడు అందమెచ్చేవాడు దేవుడు. మనిషికి అందము, రూపము, తెలివి, జ్ఞానము, రంగు, రూపము, డబ్బు, సమస్తమును, ఆస్తి పాస్తి,
దేవుడు ఇస్తే తప్ప మనకి ఏ రంగు రూపం రాదు. చాలామంది అందం కోసం అని ఎన్నో కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. వాడినంత మాత్రాన వాళ్ళు తెల్లగా అయిపోరు, వాడకపోయినంత మాత్రాన వాళ్ళు నల్లగారు. ఏ దేవుడి కలర్లో పెట్టి మనల్ని పుట్టిస్తాడో అదే కలర్లో ఉంటాం. ఏదో మానవుడి యొక్క చిన్న ఆశ ఏంటంటే వాడిలాగా కనబడాలి, ఈ సినిమా యాక్టర్లాగా నేను కూడా కనబడాలి. ఒక చిన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి యవనస్తులకు. అంతేగాని ఆయనకున్న ఆ యొక్క ప్రాపర్టీస్ ఏమంటారంటే, స్టేజ్ మీద ఉన్న ఆ యొక్క ప్రాపర్టీస్ అన్నీ దేవుడిచ్చినవే. ఆయనకి ఏదో సోర్సెస్ ఉన్నాయి, తెచ్చిపెట్టుకుంటున్నాడు. మనకి లేదు కాబట్టి మనం తెచ్చుకోవట్లే. మనకి ఇవ్వాలి, అక్కర్లే. మనకిస్తే చెయ్యం మనం. అందుకనే మనలాంటి వాళ్ళకి ఇవ్వడు దేవుడు, ఎందుకంటే మనం చెయ్యం. పోనీ ఆ డబ్బుని ఏమైనా పేదలకు ఖర్చు పెడతా ఉంటే అది చెయ్యం. ఇటు పేదోడికి అన్నం పెట్టడం, ఇటు మనం దేవుని మహిమార్థమై ఏది చెయ్యం. అందుకని దేవుడు మనకి ఇవ్వడు. దేవుడు దయగల దేవుడు. ఆయన ఇచ్చుకోడు ఆయనే, తీసేటోడు ఆయనే. న్యాయము గల దేవుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు. ఎవరిని కూడా ఎక్కువ తక్కువగా చేయలేదు, అందరిని సమానంగా చేశాడు. కానీ పనులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ మనకి ఇచ్చాడు. అంతే. నీ పని నీకు అది, నా పని అది. అంతేగాని దేవుడు మాత్రం విమర్శించొద్దు, ఎవరికి న్యాయం తీర్పు తీర్చొద్దు అంటాడు. వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం ఒట్టి మాట్లాడితే దేవుడి గురించే మాట్లాడాలి. అభినయ దర్శన్ అరుస్తున్నాడు అనేసి నాకు చాలామంది అరుస్తున్నాడు, వాడికి ఎందుకు సపోర్ట్ చేసినావు అంటారు. అంటే మా డిస్కషన్స్ ఏ యూట్యూబ్లో కాదు, మామూలు డిస్కషన్ అయితే నేను అన్నాను, తోటి సహోదరుని సామెతల గ్రంథం ఉంటుంది, ప్రేమించు తండ్రి ఏం చేస్తాడు, బాలుని శిక్షిస్తాడు, కొడతాడు, తిడతాడు. బాలుడు అప్పుడు ఏమనుకుంటాడంటే, నా తండ్రి నన్ను ప్రేమించట్లేదు, నా తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు, నా తండ్రికి నేనంటే ఇష్టం లేదు, అందుకని నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, విసుక్కుంటున్నాడు అనేసి అనుకుంటాడే తప్ప, అటు చిన్న మైండ్ కాబట్టి. పెద్ద ఎవరికి అటుకు అర్థం కాదు తండ్రి యొక్క ప్రేమ ఏంటో. పెద్ద సినిమాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. పెద్ద అయ్యో అవునా, నా తండ్రి నా బాగు కోసం కొట్టాడు. అలాగే తను ప్రేమిస్తున్న అతను అందరిని ప్రేమిస్తున్నాడు. అభినయ దర్శన్ కానీ, అజయ్ బాబు కానీ, హనీ జాన్సన్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు సేవకులు. వాళ్ళు గట్టిగా అరిసి తిడుతున్నారంటే బుద్ధి లేదా అది ఇది అని. ఎందుకు తిడుతున్నారంటే మీ మంచి కోసమే. మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి తిడతాడు. మిమ్మల్ని ప్రేమించినవాడు మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు. మీరు ఏ తప్పు చేయండి, అబ్బా భలే చేసావు సార్, చాలా బాగా చేసావు సార్, ఇంత బాగా చేస్తావా సార్, నీలాంటి లేడు సార్. అది పొగిడేటోడు దొంగడు. ఉన్నట్టు మాట్లాడు మంచోడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, నిజమైన సహోదరుడు, నిజమైన స్నేహితుడు. గద్దిస్తాడు, తిడతాడు, అప్పటికప్పుడు చేదుగా ఉంటాయి మాటలు, కానీ ఆ తర్వాత ఎంతో ఉపయోగపడుతుంది ఆయన అడ్వైజులు. కాబట్టి మీరు ఎవరిని అభినయ దర్శన్ని ఊరికి తిట్టుకుంటారు, తిట్టకండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అందగాడని ఆడ మీద మీకు కోపం ఏమో. ఎవరు అందం వాళ్ళకి ఉంటుంది. మీకేం తక్కువ, బాగానే ఉన్నారు కదా, మంచిగానే ఉంటారు. మీ ఇది మీకు. కాబట్టి ఎవరిని విమర్శించొద్దు. దేవుడు చెప్పాడు, దేవుడు అందాన్ని ఇస్తాడు. భూమిని సృష్టించినప్పుడు సకల సౌందర్యాలతోటి కళ్ళు మిరుమిట్లు కలిపేటటువంటి ఈ యొక్క సృష్టిని చూస్తుంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ సృష్టిని చూసినప్పుడల్లా అందరూ ఏమంటారు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడని అంటారు.
ఆ యొక్క పువ్వులు, చెట్లు, కాయలు, ఆ యొక్క భూమి యొక్క నేచర్, సముద్రము, కొండలు, పర్వతాలు, మంచు 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 గే ఏంటది పొగలాంటి మంచు, గోరుబొచ్చు వంటి ఆ మంచు అవన్నీ పడడం, ఇవన్నీ చూసి దేవుడు ఎంత గొప్ప సృష్టి అని దేవుడిని స్తుతిస్తారు, దేవుడిని మహిమపరుస్తారు. ఆ అందాన్ని చూసి, ఈ యొక్క సృష్టి యొక్క అందాన్ని చూసి దేవుణ్ణి స్తుతిస్తారు. అలాగే మనం కూడా అలాగ అనుకోవచ్చు కదా. చూసారా క్రైస్తవులు ఎంత బాగా చేసుకుంటున్నారో. మీరు విమర్శించడం వల్ల ఎవరైతే దేవుణ్ణి దూషిస్తున్న వాళ్ళందరూ మీ వైపు తిరుగుతున్నారు. అంటే అందులో యాంటీక్రైస్ట్ ఎవరో నాకు తెలియదు, మీరే చూసుకోండి. అది నేను అనకూడదు. నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్ నీకు జాగ్రత్త పెట్టుకోండి. వాళ్ళు చేస్తున్నది యాంటీక్రైస్ట్ కోసమా, అదే నిజమైన క్రీస్తు కోసమా అనేసి మీరు అన్నారు. అబద్ధ క్రైస్తవుల కోసం వాళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్నది నిజమైన దేవుడి కోసమే. వాళ్ళు ప్రకటిస్తున్నది దేవుని మాటలు, బైబిల్లో ఉన్నది ఫాలో అవుతున్నారు అంతే. బైబిల్లో నాట్యం చేసినట్టు చాలా దావీదు నాట్యం చేసినట్టు చూపించాడు. 150 కీర్తన, 149 బూర ధ్వనులు. ధ్వని మీన్స్ సౌండ్ కాదండి, బీభత్సమైన సౌండ్, డీజే సౌండ్. అది ధ్వని ఉరుముల ధ్వని ఎలాగుంటుంది, దాన్ని ధ్వని అంటారు, శబ్దం అంటారు. ఉరుముల శబ్దాలు అంటే వేరు, అది వినబడినట్టు ఉంటుంది శబ్దాలు. ఏదైనా శబ్దం వచ్చిందా అంటారు, దానికన్నా పెద్దగా వచ్చిందంటే ఏదైనా భయంకరమైన సౌండ్, అదైతే శబ్దం వినబడ్డదా, ధ్వని వినబడ్డదా అంటారు. ధ్వనులు వేరు, శబ్దాలు వేరు. ఉరుముల ధ్వనితో దేవుడు వస్తాడు. అంటే ఉరుముల ధ్వని ఎక్కడ ఉరిమిస్తే కొన్ని వేల కిలోమీటర్లు వినబడుతుంది. అటువంటి ధ్వనితోటి పరలోకంలో స్తుతింపబడుతూ ఉంటారు. అక్కడ స్తుతిస్తున్నవారు దేవదూతలు. స్తుతిస్తున్న దేవదూతలను చూస్తావా నువ్వు? స్తుతింపబడుతున్న దేవుణ్ణి చూస్తావా? వాళ్ళు దేవుని నామమున వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప అక్కడ చేస్తున్నవన్నీ నువ్వు చూడబాక. పరలోకంలో దేవదూతలు స్తుతిస్తారు, దేవదూతని ఎవడు చూడడు, దేవుణ్ణే చూస్తారు. మనం మనలాంటి వాళ్ళు వెళ్ళామనుకోండి, దేవదూతలు ఏంటి ఇలా డ్రెస్సింగ్ అయ్యారు, అది వాళ్ళు ఏ డ్రెస్సింగ్లో ఉంటారు మనకు తెలియదు. కానీ ఏంది డ్రెస్సింగ్లో ఉంటారు, ఏంది పరలోకంలో ఈ నీలవర్ణపు స్తంభాలు, పట్టికమైన రూపం, అంటే ఒక ట్రాన్స్పరెంట్ పిల్లర్స్ ఉంటాయి, నీలి రంగులో ఉంటుంది, ఫ్లోరింగ్ నీలి రంగులో ఉంటుంది, రోడ్స్ బంగారపు రోడ్స్, పచ్చిక బయళ్ళు, పళ్ళు, కాయలు, రివర్స్ అన్నీ ఉంటాయి. పరలోకం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ భూమిలా ఉంటుంది. కానీ అక్కడ నిజమైన రాజ్యము, పరలోక రాజ్యము దేవుడు వెళ్తున్నాడు, భూమి మనం వెళ్తున్నాం. ఎందుకంటే దేవుడి నుంచి మనం గుంజుకున్నాం, ఇచ్చాడు. అయినా కూడా ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకోకుండా దొంగదాన్ని వెళ్ళి తీసుకున్నాము, దొంగ పరిపాలన చేసుకుంటున్నాం. బాగుంది, ఓకే. కాబట్టి మనము పెర్ఫార్మెన్స్ చేస్తున్న వారిని ఏమనకండి. ఇంకో మాట చెప్తున్నా, ఇది ప్రసాద్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలని అనుకున్నాను. అపోస్తల కార్యం 15, 20, 29 చదువుకోండి. అందులో ఏమని రాసి ఉంటుందంటే, పూజకి సంబంధించింది, బలికి సంబంధించింది మనము క్రైస్తవులు తినకూడదు. అసలు ప్రశ్న వేయడమే తప్పు. క్రొత్త నిబంధనని విగ్రహార్పితమైనవి తినకూడదు, విగ్రహాల దగ్గర ఉన్నాయి తినకూడదు అనేసి బైబిల్లో ఉంటే దేవుడు ముందే చెప్పేశాడు, చేయకుండా విగ్రహారాధనే చేయొద్దు. ఇంకా అందరూ తెచ్చిన ప్రసాదం తింటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చేసిన పనిని నువ్వు అంగీకరిస్తూ దాన్ని తీసుకుంటున్నట్టు లెక్క అవుతుంది. నీ ఇష్టం. ఆ తర్వాత
తీసుకోవడమా తీసుకోకపోవడం అనేది మీ మనస్సాక్షికి ఉండాలా. అది తీసుకోపోతే బతకలేరా? అది తీసుకోకపోతే ఏమైనా అయిపోతుందా? భయమా? ఆడేమైనా స్నేహం? మరి లోకం వదులుకోవాలా, నువ్వు లోకాన్ని వదులుకోవాలా. లోకంతో మనం ద్వేషింపబడాల్సిందే, తప్పదుగా. ప్రసాదం తీసుకోలేదంటే ద్వేషిస్తారు. నన్ను ఎన్నో నా ప్రొఫెషన్లో ఉద్యోగం ప్రాబ్లం వచ్చింది. ఆదివారం రమ్మంటే పోను, ప్రసాదం తీసుకోమంటే తీసుకోను. వాళ్ళు ఏవో పూజలు చేస్తూ ఉంటారు, ఆ పూజలకి నేను అటెండ్ కాను. అదే ఉద్యోగం తీసేస్తాను, తీసేయి. నా దేవుడు నువ్వు తీస్తే దేవుడు నన్ను ఇంకోలా దేవుడు ఎన్నో కోట్లాది వదులుకొని వచ్చిన వాళ్ళం. ఇదొక లెక్క అండి? దేవుడి కోసం కోట్లాది వదులుకొని వచ్చేసారు మా పితరులు. ఇదొక లెక్కన? లోకం మన వైపు ఉండదు. నన్ను అందరూ ద్వేషిస్తారు. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, స్నేహితులు లేరు. ఉన్నా కూడా నాతో మాట్లాడితే వాళ్ళకి కొంచెము మనసు బాధ కలిగి నా దగ్గర రారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తా, బైబిల్లోదే చెప్తా. అపోస్తుల కార్యము 15 అధ్యాయం 20 29 వచనం చదువుకోండి. పూజింపబడినవి తినకూడదు, బలిచ్చినవి తినకూడదు. మళ్ళా ప్రకటన గ్రంథం అంటే రెవల్యూషన్ 2 అధ్యాయం 11 14 వచనము, 2 అధ్యాయం 14 వచనం 20 వచనం చదువుకోండి. తినచ్చా తినకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దేవుడు వచ్చేసి డైరెక్ట్గా వచ్చి చెప్పడం. ప్రసాద్ రెడ్డి గారు చాలా తప్పుడు బోధ చేస్తున్నారు. దయచేసి ఆయన జ్ఞానం చాలా ఉంది, ఆయనకున్న జ్ఞానం నాకు లేదు. ఆయన చదువుకున్న చదువు నేను చదువుకోలేదు, కానీ బైబిల్ ప్రకారంగా నేను పోతున్నా. దయచేసి వినకండి. మనకు అవసరం లేదు, అవసరమైతే మీరు చేయండి, అవసరం లేని ఎందుకు? విగ్రహానికి సంబంధించింది మీరు తినకూడదని బైబిల్లో ఒకసారి దేవుడు చెప్పేస్తే మళ్ళీ తినొచ్చా అని మళ్ళీ మీరు వెళ్ళి అడగడం ఏంటి? సైతాన్ చేసిన పని అదే. మీరు అవి చచ్చిపోకుండా ఉండడం కోసం తినొద్దా అంటే మళ్ళీ సైతాన్ వెళ్ళి మీరు తింటే చచ్చిపోతారా అని అడిగింది. అవ్వని పడగొట్టేసింది. అవ్వని సైతాన్ వెళ్ళి మీరు ఆ పండు తింటే చచ్చిపోతారా అని అడిగింది. దేవుడు చచ్చిపోతారా అని చెప్పాడా? మళ్ళీ ఇది వెళ్ళి అడిగింది. అంటే అక్కడ కన్ఫ్యూజన్ చేయడం అన్నమాట. ఈడెవడో వస్తాడు, సార్ పూజ తినేయచ్చా అంటే మరి మన ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది కదా. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఆమె హిందూ, మరి ఏమన్నా అనుకో, ఆ ఫ్రెండ్షిప్ దెబ్బతినేస్తుందని ఆమె తెచ్చింది తినాలి, తినకపోతే ఆమె దూరం అయిపోతుంది. ఇలాగన్నా ఉండొచ్చు, లేదంటే మామూలుగా ఫ్రెండ్షిప్లో కూడా రిలేషన్షిప్ ఉన్నా కూడా ఎక్కడ దూరం అయిపోతాడో అనే భయానికి ఆడ తెచ్చిన పూజ తినేస్తారు. అది తినేసి అరే తినకూడదు కదా అని మళ్ళీ వెళ్ళి అడుగుతారు. ఏ సేవకుడిని వెళ్ళి అడిగితే ఆయన ఏదో వాడిని సాటిస్ఫై చేయాలి, మళ్ళీ నేను డైరెక్ట్ చెప్తే నా సంఘానికి రావడేమో, నాకు దూరం అయిపోతాడని వాడి భయానికి అయితే తినేయం కాదు, ప్రార్థన చేసుకుని తినేయచ్చు అంటాడు. అయిపోయింది కథ. ఇక్కడ దేవుడు ఉండడు అనమాట. ఈడు దేవుడు పాస్టర్ గారు, ఆడు శిష్యుడు వీడు. పాస్టర్ గారి శిష్యుడు వీడు. ఈ దేవుడి దగ్గరికి వెళ్తారు, అసలు దేవుడినేమో మర్చిపోతాం మనం. ఫస్ట్ జస్ట్ ఒక ప్రసాదం కోసం. మరి షాపుల్లో ప్రసాదాలు అమ్ముతారు కదా, పూజ చేస్తారు కదంటే అమ్మేదాన్ని ఎవడు పూజ చేయడు. అమ్మేదాన్ని పూజ చేసి ఇవ్వడు. అమ్మేదాన్ని పూజ చేసి ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వాలి. అమ్మేదాన్ని పూజ చేసి ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వాలి. ప్రసాదం అనేది అమ్మరు కదా, కొనుక్కొని తింటారా మీరు? వెళ్తే ఇస్తాడు, ఎంత ఇస్తాడో అంతే కథం. కాబట్టి మీరు విగ్రహానికి ముందును పెట్టినవి ఏవి తినకండి, తినకూడదు. తింటే దాని అర్థం ఏంటంటే వాడు చేసిన పూజకి సంబంధించింది విగ్రహం ఏదన్నా కానీ ఆ విగ్రహార్పితమైనది తింటే ఆ విగ్రహానికి సంబంధించినవి నువ్వు అంగీకరిస్తున్నట్టుగా లెక్క వస్తుంది.
నువ్వు దానితోటి ఏకీభవించినట్టుగా అనిపిస్తుంది. యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దేవుని వదిలేసినట్టు, జస్ట్ ప్రసాదం కోసం యేసుక్రీస్తుని వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేవుడు చెప్పాడు కదా తినొద్దని, మళ్ళీ వెళ్ళి పాస్టర్ని వెళ్ళి ఎందుకు అడుగుతారు? వాళ్ళని ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తారు? వాళ్ళని ఎందుకు బాధపడతారు? బైబిల్లో ఉంది, చదువుకోండి. బైబిల్ చదవక ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే పాస్టర్లు దగ్గర పవర్స్ ఉంటాయని ప్రకాష్ గంటేల గారు మొన్న ఒక మెసేజ్ చెప్పాడు. ఏంటంటే పాస్టర్ల దగ్గర పవర్ ఉందా, దేవుడి దగ్గర పవర్ ఉందా? అది మీరు చెప్పాలి. దేవుడి దగ్గర పవర్ ఉంటుంది, పాస్టర్ల ద్వారా తెలియజేయబడుతుంది ఆ పవర్ ఉందని. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మొర్ర పెట్టాలి. నువ్వు మొర్ర పెడితే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, లేదా నీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు, పెళ్ళి కావాలంటే పెళ్ళి ఇస్తాడు. అంతే తప్ప పాస్టర్ గారు నాకు పెళ్ళి అవ్వడం లేదు, మీరు ప్రార్థన చేయండి. కొంతమంది పాస్టర్లు ఏదో రూమాల్లో మరి బలం, ఆయన అన్నాడు గంటెల గారు, రుమాలు ఇస్తారు, రుమాల్స్ అమ్ముతారట, అంటే కర్చీఫ్ని అమ్ముతారు. ప్రార్థన చేసి నూనెని అమ్ముతారు. అందులో పవర్ ఉంటుందా? పవర్ అందులో ఉండదు. నీ విశ్వాసంతో నువ్వు దేవుని పూర్తిగా అంగీకరిస్తే, దేవుడిని నువ్వు సంపూర్ణంగా సొంత రక్షకుడిగా అంగీకరిస్తే దేవుని పవర్ను నువ్వు చూస్తావు. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ప్రార్థనలు తెచ్చేసుకొని రాసేసుకుంటే నువ్వు బాగుపడవు. ఇంట్లోకి సరదాగా కూర్చొని దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, కాళ్ళ మీద కాలు వేసుకొని ఆయన బోధకుడు ఇచ్చిన రుమాలు నువ్వు నెత్తి మీద వేసుకున్నా పనికి రాదు. నువ్వు ఎక్కడి నుంచే ప్రేయర్ రిక్వెస్ట్ చేసేసి నాకు ప్రార్థన చేయండి, నేను ఉద్యోగం వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, పెళ్లి చూపులకి వెళ్తున్నాను, పెళ్ళి అవ్వాలి అని రిక్వెస్ట్లు పంపిస్తే అది కాదు. ఎప్పుడైతే నువ్వు మోకరిచ్చి దేవా నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు పవర్ నువ్వు చూస్తావు. పాస్టర్స్లో పవర్స్ ఉండవు. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన వాళ్ళకి పని చేస్తుంది, కానీ నీకు పని చేయదు వాళ్ళ ప్రార్థన. ఎప్పుడు పని చేస్తుంది? నువ్వు ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు కోసం నేను ప్రార్థన చేశాను సార్, మీరు కూడా చేయండి అంటే అప్పుడే అన్నా నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. నువ్వు విశ్వసిస్తే కదా. నువ్వు విశ్వసించకుండా పాస్టర్ గారి విశ్వాసంతో నువ్వు బాగుపడాలంటే అవ్వదు. పాస్టర్ గారి యొక్క నమ్మకంతో, ఆయన పాస్టర్స్ యొక్క బోధకుల యొక్క విశ్వాసంతో నువ్వు బాగుపడాలంటే అవ్వదు. ప్రార్థన చేసేవాడికి విశ్వాసం తగ్గిపోతుంది. అప్పుడు అంటే నేను ప్రార్థన చేసి నేను బాగుపడతలేదేంటి, దయ్యం పోవట్లేదంటే దయ్యం పోదు. ఎందుకు పోద్ది? నువ్వు నమ్మితే కదా. ఫస్ట్ యేసుప్రభు దగ్గరికి స్వస్థత కోసం వచ్చిన వాళ్ళందరూ దేవుడు ఒకటే చెప్తాడు, నువ్వు విశ్వసిస్తే. విశ్వసించడం అంటే సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, రెండవ రాకడలో పునరుద్ధానములో నేను తిరిగి మరణించి తిరిగి లెగుస్తాను, ఈయనతో పాటు, ఈయనే నా తండ్రి, ఈయనే నాకు సమస్తము అని నీ యొక్క సంపూర్ణ మనసుతో ఆయన నమ్మితే ఈయన బాగు చేయగలవాడు, ఏదైనా చేయగలడని నువ్వు సంపూర్ణంగా విశ్వసించి నీ జీవితాన్ని సమర్పించుకుంటే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్ప నువ్వు ఏమీ నీ జీవితాన్ని సమర్పించుకోకుండా నీ యొక్క జీవితాన్ని మామూలుగానే వేరే విగ్రహాల వైపు పెట్టుకొని, లేదా వేరే నమ్మకాల మీద పెట్టుకొని నన్ను బాగు చేయ ప్రభు అని ప్రార్థన చేస్తే అది అయ్యే పని కాదు. ఇంకోటి చెప్తున్నా, క్రైస్తవులు అవ్వుదామనేసి నేను చాలా ఆశిస్తున్నా సార్ అంటాడు. ఎందుకు ఆశిస్తాడు తెలుసా? క్రైస్తవులు అయితే చాలామంది గొప్పవాళ్ళు అవుతున్నారు ఈ మధ్యనే, అవుతున్నారు, తప్పేం లేదు. అలాగా ఈడు కూడా గొప్పవాడు అయిపోవాలని యేసుప్రభుని నమ్ముకుంటాడు. ఎలా గొప్పవాడు అవుతాడు?
ఉన్నది ఊడిపోతుంది. అవి గొప్పోళ్ళు అవ్వాలని కానీ, డబ్బులు వస్తాయని కానీ, ఈ జబ్బు నుంచి మేము బయటపడతామని కానీ, ఈ స్వస్థత మాకు కలుగుతుందని కానీ, ఉద్యోగాలు వస్తాయని కానీ, పెళ్ళిళ్ళు అవుతాయని కానీ, వాటి కోసం దేవుని నమ్ముకోకండి. మీరు నమ్మకం పర్లేదు. యేసు ప్రభువుని నమ్మాలంటే నీ యొక్క జీవితం సరైన విధానంలో పోవాలి. ప్రభువా నువ్వు నన్ను నడిపించు అనేసి వదిలేయాలి, అంతే. దేవుడు వదిలేయాలి తప్ప ప్రభువా ఏమైనా దేవుడు ఏమైనా షాప్ అదే వెళ్ళి అడిగితే ఇచ్చేయడానికి? ప్రభు నేను అంగీకరిస్తాను, నాకు ఇది ఇచ్చే అంటే ఆ పెళ్ళి కోసం దేవుడిని నమ్ముకుంటావా? ఉద్యోగం రావడం కోసం దేవుడిని నమ్ముతావా? ఉద్యోగం కోసం దేవుడిని నమ్మద్దు. ప్రాపర్టీస్ కోసం నువ్వు దేవుడిని నమ్మద్దు. నీ జీవితము పరలోకంలో ఒక ప్లేస్ సంపాదించడం కోసం, ఎట్లన్నా మరణాలనే ఉంటుంది కాబట్టి పునరుద్ధానము, మరణించినాక మళ్ళీ ఇదే శరీరంతో రెండవ జన్మ అంటారు చూడండి. ఇదే శరీరంతో ఇదే ఆత్మతో మనందరం దేవుడు వచ్చేటప్పుడు లెగుస్తాం. లెగిసి దేవుడిని చూస్తాం. అప్పుడు దేవుని వైపు ఉన్న వాళ్ళందరూ దేవుడి వైపు వెళ్తారు, దేవుడిని నమ్మని వాళ్ళందరూ నరకానికి పోతారు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం, యేసుప్రభువుని నమ్మని వాళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు. ఈ భయంకరమైన పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీరు యేసుప్రభువుని నమ్మాలి, అంతే తప్ప యేసుప్రభువుని నమ్మాలి తప్ప ఏదో బెనిఫిట్స్ కోసము, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తే డాక్టర్లు ఏం చేయలేరు. డాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అంటారు దేవుడి మీద భారం పెట్టంటారు. వాళ్ళు ఎన్నోసార్లు అంటారు. డాక్టర్లు ఏం చేయలేరు. ఏదో బాగైపోవాలని, జాబులు వచ్చేయాలని, ప్రాపర్టీస్ వచ్చేయాలి, ఆస్తులు పాస్తులు వచ్చేయాలి, గొప్పోళ్ళు అయిపోయి కార్లు జీపులు వచ్చేయాలని దేవుడిని నమ్మొద్దు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మాలంటే అవన్నీ వదులుకొని రావాలి. నా నిమిత్తమే మీరు ఏమైతే వదులుకొని వస్తారో అది మీకు ఇస్తాడు. అంతేగాని నాకు అన్నీ పెట్టుకొని నాకు అన్నీ కావాలంటే మాత్రం అది జరిగే పని కాదు. దేవుడిని నమ్మకుండా సంపూర్ణ విశ్వాసంతో నమ్మాలి. సంపూర్ణ విశ్వాసం అంటే ఇంకా వెనక్కి చూడొద్దు. ప్రసాదం తినాలా, గుడికి వెళ్ళాలా, వాళ్ళతో తిరగచ్చా, వాళ్ళతో భోజనం చేయొచ్చా, అవన్నీ బంద్ చేయాలి. కష్టం మరి అదే మరి క్రైస్తవ జీవితం అంటే సిలువ మోసుకొని పోవడం అంటే అదే. ఎన్నో ఎదుర్కోవాలి. స్టాఫ్లో వాళ్ళు చేసే పనులు నువ్వు చేయాలా? స్టాఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేవని నువ్వు చేయాల్సి వస్తుంది. చేయొద్దు. ఉద్యోగం నువ్వు పోయినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇదే ప్రసంగం మళ్ళా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంతవరకు మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు సహకరించి ఎవరైతే విశ్వాసులు ఉన్నారో నా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క మినిస్ట్రీ బాగా డెవలప్ అవడం కోసం మీరేమైనా సహాయం చేస్తే చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.